పెద్దక్క ఏదో చెప్తుంది, ఒకసారి వినండి. అధ్యక్ష, మీరు చెప్పినట్టుగా నిన్న సభలో వారి ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది. ప్రజలందరూ కూడా దాని గురించే మాట్లాడుతూ ఆయనకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది, గత అసెంబ్లీ సెషన్స్కి రాలేదు, ప్రజల గురించి పట్టించుకోలేదు. విన్నారు కదా, ఈ యొక్క జోకులు బలేస్తుందండి. ఓయ్, గతంలో ఈ యొక్క మాట్లాడినటువంటి మాటలు వినండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేను ఒక ఐటీ కంపెనీ రన్ చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఐటీ కంపెనీ ఓనర్స్ వివిధ దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరితో నేను మాట్లాడాను. 2024లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తారు. ఆయన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కనీసం 80 నుంచి 100 కంపెనీలతో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఒక 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆ క్లస్టర్ ని. అక్క, వచ్చి సంవత్సరం అవుతుంది, ఎన్ని కంపెనీలు తెచ్చా? సొల్లు కబుర్లు చెప్పడానికి మాత్రం ముందుకుంటారే, పని మాత్రం సున్నా. చెప్పింది చాలు గాని అన్నీ వెళ్ళండి అమ్మా మూసుకొని. అర్థమైందా? అవుట్.